హలో ఫ్రెండ్స్, గ్రో అప్లికేషన్లో మీరు స్టాక్ మార్కెట్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మీకు గ్రో యాప్ లాగిన్ ప్రాబ్లం అనేది ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగ గ్రో యాప్ లాగిన్ ప్రాబ్లం అనేది మీకు వస్తే దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా గ్రో యాప్లో లాగిన్ ప్రాబ్లం వస్తే కనుక మీకు దానికి కారణాలు ఏమిటి? సో ఇక్కడ మీరు ఒకవేళ కనుక గ్రో పిన్ ఎంటర్ చేసేటప్పుడు మీరు తప్పు పిన్ ఎంటర్ చేస్తే కనుక కూడా మీకైతే మీరు లాగిన్ అవ్వడం అనేది మీకు అవ్వదు. సో అలాంటప్పుడు మీరు పిన్ మర్చిపోయి మీరు రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే కనుక మీరు రీసెట్ పిన్ ఆప్షన్ ద్వారా మీరైతే పిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు బై మిస్టేక్ రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే మళ్ళీ మీరు కరెక్ట్ పిన్ ఎంటర్ చేయగానే మీకైతే లాగిన్ అయితే అయిపోతారు. సో ఈ విధంగా మళ్ళీ లాగిన్ అయితే అయిపోతారు. బట్ మీరు రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే అక్కడి నుంచే మీరు రీసెట్ పిన్ ద్వారా మీరైతే మీ పిన్ నంబర్ అనేది కొత్తది మీరు సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలనేది కూడా ఛానల్లో వీడియో అయితే ఉంది, మీకు ఐ బాక్స్లో వీడియో కూడా లింక్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రీజన్ వల్ల కాకుండా మీకు మరే కారణం వల్లైనా మీకు లాగిన్ ప్రాబ్లం అనేది వస్తుంటే కనుక మీరు ఒకసారి మీ గ్రో అప్డేటెడ్గా ఉందా లేదా యాప్ అనేది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ గ్రో అని టైప్ చేయండి. సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ మీకు గ్రో వాళ్ళ యాప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నాకు అప్డేట్ అని వస్తుంది. సో ఈ అప్డేట్స్ వచ్చినప్పుడు మనం అప్డేట్ చేసుకుంటే ఇలాంటి లాగిన్ ప్రాబ్లమ్స్ అవి కూడా మనకి రాకుండా ఉంటాయి. సో ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేస్తాను. సో యాప్ అప్డేట్ అయ్యి మళ్ళీ ఇన్స్టాలింగ్కి జస్ట్ కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ వెంటనే మీరు ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ మీ గ్రో పిన్ ద్వారా కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో అలాగ మీకు అప్డేట్ చేసుకుంటే కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అదైతే రెక్టిఫై అవుతుంది. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాక కూడా మీకు అవ్వలేదు, లాగిన్ ప్రాబ్లం వస్తుంది అంటే కనుక మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు యాప్స్ని సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే కనుక యాప్స్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రో యాప్ కోసం సెర్చ్ చేయండి. గ్రో అని టైప్ చేసి గ్రో యాప్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు గ్రో యాప్ గురించి అంతా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ స్టోరేజ్లోకి మనము ఈ స్టోరేజ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఈ స్టోరేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు యాప్ స్పేస్ ఎంత యూజ్ చేస్తుంది, అలాగే డేటా ఎంత యూజ్ అయింది, అలాగే క్యాషే ఎంత, మెమరీ ఎంత యూజ్ అయింది, అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో జస్ట్ సింపుల్గా ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ డేటా క్లియర్ క్యాషే అని క్లిక్ చేస్తే కనుక సో ఆ మెమరీ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ క్యాషే అని చెప్పాలి, క్లియర్ డేటా అనకూడదు. క్లియర్ డేటా అంటే మళ్ళీ మీ డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. సో ఈ గ్రో యాప్ రిలేటెడ్ డేటా అంతాను సెట్టింగ్స్ అవన్నీ కూడా డిలీట్ అవుతాయి. అంచేత ఓన్లీ క్లియర్ క్యాషే అని చెప్పాలి. సో క్లియర్ క్యాషే, ఆ క్యాషే మెమరీ క్లియర్ అవుతుంది. సో క్లియర్ అయిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ చేసుకుంటే కనుక సో మీకు మళ్ళీ మీరు లాగిన్ అయ్యి చూడండి బ్యాక్ చేసిన తర్వాత. సో మీకు లాగిన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి మెథడ్స్ ఫాలో అయిన తర్వాత కూడా మీకు లాగిన్ ఇష్యూస్ వస్తుంటే కనుక మీరు గ్రో కస్టమర్ సర్వీస్ వాళ్ళతో కూడా మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే కనుక అది మీకు ఇక్కడ కస్టమర్ సపోర్ట్ అనేసి మీ ప్రొఫైల్ మీద టైప్ చేస్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో కస్టమర్ సపోర్ట్ వాళ్ళ నంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నీడ్ మోర్ హెల్ప్, కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఏమన్నా క్వెరీస్ ఉన్నా సో అలాగే వాళ్ళతో డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు లాగిన్ ప్రాబ్లం వస్తే మీరు ఎలాంటి మెథడ్స్ యూస్ చేసి దాన్ని సాల్వ్ చేయొచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.